నమో వినాయక శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మరో 2 రోజుల్లో తులారాశిలో జన్మించిన వాళ్లకు జీవిత భాగస్వామి కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. మీ మంచి కోరే చెబుతున్నాము. ఈ భూమండలంలో మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ తులారాశి జాతకులు అయితే ఈ వీడియోని మిస్ కాకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. మరి ఇంతకు ఈ తులారాశి వారికి మరో 5 రోజులలో అసలు ఏం జరగబోతూ ఉంది? వీళ్ళ జీవిత భాగస్వామి కారణంగా వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి? వీరు అసలు షాక్కు గురయ్యే మార్పులు ఏంటి? అలాగే ఈ రాశివారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలన్నిటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే తులారాశి 12 రాశులలో 7వ రాశి తులారాశికి అధిపతి శుక్రుడు. ఇప్పుడే జాగ్రత్త పడండి. మరో 2 రోజులలో తులారాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరు అయితే షాక్ అవుతారు. ఈ యొక్క పెను మార్పుల కారణంగా మీ లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వబోతూ ఉంది. ఈ తులారాశి వారి యొక్క జీవితంలో ఇలా జరగబోతుంది అని మీరు అయితే ఇంతవరకు అనుకోనేలేదు. అసలు ఈ తులారాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెను మార్పులు రాబోతూ ఉన్నాయి? ఇక ఈ పెను మార్పులు ప్రధాన కారణం ఏంటి? వారికి గ్రహ గోచార ఫలితాలు అనేవి ఎలా ఉండబోతూ ఉన్నాయి అంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యదేవుడిని గ్రహాలకు రాజు అని పిలుస్తారు. సూర్యుడి కదలికల మార్పు అనేది మానవుల జీవితం పైన ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం భాస్కరుడి యొక్క ప్రభావం ఉండటం కారణంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగు అనేది రాబోతూ ఉంది. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో. ఈ తులారాశి వారిని అదృష్టం అయితే ఈ సమయంలో వరించబోతోంది. కుంభరాశి వారి జీవిత భాగస్వామి వలన వీరికి పూర్తిగా జాతక చక్రం అనేది మార్పు చెందబోతోంది. అంతేకాదు వీరి యొక్క రాజ్య చక్రంలో శుక్రుడి యొక్క స్థానం కూడా మార్పు చెందడం వలన వీరు సంసార బంధంలో కూడా కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి బయటపడబోతూ ఉన్నారు. దీనికి కారణంగా వీరి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా మీకు మాత్రం మేలే జరుగుతుంది. మీరు మొదట అనుకోవచ్చు, ఎందుకు వీళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు, ఎందుకు ఇలా చెబుతూ ఉన్నారు అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మీకు మంచి చేయాలి అని, వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామనే ఆశావాదంతో, వారు మంచితనంతో ప్రేమతో పనులన్నీ మీకు చేస్తూ ఉంటారు. ఈ ఒక్క విషయాన్ని ఈ తులారాశి వారు గ్రహించిన తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవుతుంది. ఈ సమయంలో తులారాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఉద్యోగపరంగా ఉండే సమస్యలు అనేవి వీరికి త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం అయితే ఈ సమయంలో ఉండబోతూ ఉంది. ఇక దీంతో పాటుగా ఈ తులారాశి వారికి నిరుద్యోగ సమస్య కూడా తొలగిపోతూ ఉంది. ఉద్యోగంలో వీరికి స్థిరత్వం లభించనుంది. అదేవిధంగా వీరికి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడంలో వృద్ధి కనిపిస్తోంది. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు లాయర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులు అందరికీ కూడా డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో తులారాశి వారి జాతకంలో శుభవార్తలు కూడా మీరు వినడం జరగబోతూ ఉంది. అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు కూడా ఇప్పుడైతే మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి మీరు బయటపడటానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరైతే ఈ సమయంలో మహర్జాతకులుగా మారబోతూ ఉన్నారు. మీకు డబ్బుకు ఎటువంటి లోటు కనిపించడమే లేదు. ఇక మీరు నిస్వార్థంగా ఏ పనులైతే చేస్తారో, ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి. అదేవిధంగా మీరు చేపట్టినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం అనేది చాలా బాగుంటుంది. అనేక మార్గాలలో ఈ తులారాశి వారు అయితే ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజులలో తులారాశిలో పుట్టిన వాళ్లకు అన్నీ కూడా అనుకూలించబోతూ ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు అయితే ఈ సమయంలో కోలుకుంటారు. ఆరోగ్యపరంగా వీరికి చాలా బాగుంటుంది.
సోదర సోదరీమణుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు అయితే మీకు ఈ సమయంలో లభించబోతూ ఉన్నాయి. ఆ సహాయ సహకారాల వలన వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలను అన్నిటినీ కూడా మీరైతే ఇప్పుడు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఈ కుంభరాశి వారికి సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది. అలాగే మీ సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. అలాగే శత్రువులను కూడా మీరైతే మిత్రులుగా మార్చుకుంటారు. అన్ని విషయాలలో కూడా మీకైతే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కూడా మీకు లభించబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వ్యాపారస్తులు గాని, ఉద్యోగస్తులు గాని ఈ సమయంలో మీ పనులు బాగా జరిగి స్థిరాస్తులను గాని, ఇల్లు గాని లేదా ప్లాట్స్ గాని కొనే యోగం కూడా కనబడుతూ ఉంది. ఇక ప్రభుత్వ రంగాలలో పనులు చేస్తున్నటువంటి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కాకపోతే ఖర్చులు కూడా మీకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇక ఉద్యోగస్తులకు అయితే కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు, సహకారం మీకు లభిస్తుంది. ఇకపోతే మీరు చేసే పనులలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆదమరపుగా ఉంటే మాత్రం తీవ్ర నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశి వ్యక్తులకు చాలా కాలంగా కోర్టు కేసులలో మీరు ఉంటే కనుక ఇప్పుడైతే మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారంలో ఆర్థికపరమైన సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాలలోనూ మీరైతే చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్టును మీరైతే తీసుకుంటారు. ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది. దీంతో మీరు అదృష్టాన్ని పొందుతారు. అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఈ తులారాశి వాళ్లకు ఈ సమయంలో ధన సంపాదించడానికి అనేక అవకాశాలు మీరైతే పొందబోతూ ఉన్నారు. మీ ఆర్థిక పరిస్థితి అనేది ఇప్పుడు చాలా బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థికాభివృద్ధి అనేది మీ జీవితంలో ఉండబోతూ ఉంది. అంతేకాదు ఈ సమయంలో మీకు ఆదాయ వనరులు కూడా పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి పురోగతి అనేది స్థిరత్వం అవుతుంది. కెరియర్ పరంగా ఎదుగుదలను మీరైతే చూస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభించబోతూ ఉంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని మీరైతే చూస్తారు. పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయం కూడా తీసుకోబోతూ ఉన్నారు. ఈ విధంగా ఈ తులారాశి వారికి చూసుకున్నట్లయితే గనుక ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా బాగుంటాయి. ఆరోగ్యపరంగా వీరికి చక్కటి ప్రయోజనాలు జరుగుతాయి. మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి, అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క ప్రయత్నంలో కూడా ఊహించని మార్పు చూస్తారు. తులారాశి వారి జీవితంలో మీరు మరిన్ని అదృష్ట శుభ ఫలితాలను పొందడం కోసం చేయాల్సిన దేవతారాధన ఏంటి అంటే గనుక ఈ రాశి వ్యక్తులకు ఈ తులారాశి వారు ప్రతి సోమవారం పరమేశ్వరుడికి పూజ చేయండి. మీరు పాలతో పంచామృతాలతో అభిషేకం ఒకసారి చేయించండి. అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయాలి. ఈ రాశి వ్యక్తులు గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం ప్రతి అమావాస్య రోజున గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా చల్లండి. ఇక రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక పేదవారికి అన్నదానం, వస్త్రదానం లాంటివి ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీకు జీవితంలో ఎంతో వృద్ధిని సాధిస్తారు. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి పూజ చేయించండి. శుభ ఫలితాలను పొందుతారు. చూసారు కదా తులారాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.